హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. శివరాత్రి రోజు ఉపయోగించే పూజా సామాగ్రి, పాలు, పూలు, పండ్లు హిందువుల దగ్గరే కొనాలన్నారు. గుడికి వెళ్ళేటప్పుడు మనం ఎంతో పవిత్రంగా ఉంటామని, పూజ చేసే సామాగ్రి కూడా అంతే పవిత్రంగా ఉందో లేదో చూసుకోవాలన్నారు. పూలు అమ్మేవాళ్లు వారం రోజులు స్నానం చేయకుండా ఉంటారని ఆరోపించారు. సామాగ్రి అమ్మేవాళ్లు స్నానం చేయరని, మాంసాహారం తిని అదే చేతులతో పూజా సామాగ్రి అమ్ముతారని ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హిందూ భక్తులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు మన పూలు కానీ, కొబ్బరికాయ కానీ, స్వీట్ కానీ అది హిందువుల దగ్గరనే కొనాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు మన హిందువులకి తెలియదు. మనం గుడికి వెళ్ళే ముందు ఎంత పవిత్రమైన మనం ఉండాలి. మనమైతే ఉంటాం, స్నానం చేస్తాం, మంచి భక్తి భావనతోని మనం ఉంటాం. కానీ మనం ఆ పూజా సామాన్ ఉంటుంది కదా, ఆ పూజా సామాగ్రి అది మంచిగా ఉందా, అది క్లీన్ ఉందా లేదా, దానిపైన మనం దృష్టి పెట్టాం. అదే అమ్మేవాళ్ళు కరెక్ట్ ఉన్నాడా లేదా అది కూడా మనం దృష్టి పెట్టాం. ఎందుకంటే 8 దినాలు 10 దినాలు స్నానం చేయరు ఈ పూలు అమ్మేవాళ్ళు, ఈ స్వీట్ అమ్మేవాళ్ళు, ఈ కొబ్బరికాయ అమ్మేవాళ్ళు. వాళ్ళు స్నానం చేయరు 10 days 8 days వరకు. మళ్ళా ఏ మాంసం వాళ్ళు తిని ఆ పూలని చేతికి పెట్టి వాళ్ళు అమ్ముతారు. అది కూడా మీకు మాకు తెలియదు. అందుకోసం మనం అంత పవిత్రమైన ఉండి పూజకి మనం వెళ్ళిన తర్వాత అభిషేకం చేసి ఆ పూలు పళ్ళు ఆ కొబ్బరికాయ అది అన్నీ ఎంత పవిత్రమైన ఉండాలి, దానిపైన మీరు కొద్దిగా దృష్టి పెట్టండి. అందుకోసం ఏదైనా వస్తువు కొనే ముందు కొద్దిగా ఆలోచన చేసి కొనండి. ఆయనకి బొట్టు ఉందా లేదా, బొట్టు ఉంటేనే కొనండి. లేకపోతే ఏ వ్యక్తి దగ్గర మీరు కొనాలే అది మీ ఇష్టం. కానీ నా బాధ్యత ప్రతి ఒక్క శివ భక్తులకి ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి. వాళ్ళలో మంచి పూజా కార్యక్రమం జరుగుతుంది.